ఫ్రెండ్స్ ఇది POCO C55 POCO నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. POCO C సిరీస్ అంటే ఇవి బడ్జెట్ లో తీసుకొస్తూ ఉంటారు. ఈ ఫోన్ కూడా వీళ్ళు 10,000 రూపాయల లోపు తీసుకురావచ్చు. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే ప్రస్తుతం నాకైతే తెలియదు. ఇది రేపు లాంచ్ అవుతుంది. రేపు దీని ప్రైస్ డీటెయిల్స్ తెలుస్తాయి. ప్రైస్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్ గా ఎంత ఆఫర్స్ ఇవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చూస్తే మాత్రం బాక్స్ ఇలానే ఉంటుంది. మీకు POCO ఏ ఫోన్ తీసుకున్నా గానీ ఈ మనకి పసుపు కలర్ లో మెరిసిపోతూ ఉంటుంది బాక్స్ అయితే. బాక్స్ బ్యాక్ సైడ్ మనకి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తారు. దీనిలో మెయిన్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు చెప్తాను అండ్ మొత్తం స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తున్నాయి. డిస్ప్లే వస్తారు 6.71 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే 120Hz టచ్ ల్యాంపింగ్ రేట్ తో వస్తుంది. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Helio G85 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4GB RAM 64GB బేస్ మోడల్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 10W చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. 10W ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది ఓవరాల్ గా దీని స్పెసిఫికేషన్స్ అయితే. బాక్స్ కంటెంట్ చూసుకుంటే మాత్రం బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది. అండ్ కేస్ అయితే వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ఏం రావట్లేదు. బాక్స్ లో 10W చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మైక్రో USB కేబుల్ ఇస్తున్నారు. అంటే ఇది మీకు మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది. ఫోన్ ఫిజికల్ చూసుకుంటే టాప్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. సెకండరీ మైక్ అయితే లేదు. బాటమ్ లో వచ్చేసరికి ప్రైమరీ మైక్ కనిపిస్తుంది. మైక్రో USB పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ కనిపిస్తుంది. సింగిల్ స్పీకర్ తో వస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ బటన్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 1TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో బ్యాక్ సైడ్ వస్తే మాత్రం మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్లాష్ ఉంది. POCO బ్రాండింగ్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లస్ పాయింట్. ఆ ప్రైస్ లో చాలా మంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసేస్తుంటారు. వీళ్ళైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ఇస్తున్నారు. అది కొద్దిగా కిందకి ఇంకా బాగుండేది. చిన్న చేతిలో అయితే మాత్రం కొద్దిగా రీచ్ అవడం కష్టం. అని యాక్యురసీ అయితే బాగుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా ఫాస్ట్ ఉంది అండ్ చాలా యాక్యురేట్ ఉంది. నాకైతే కన్వీనియంట్ గానే ఉంది. పొజిషన్ అయితే చూడొచ్చు. ఈ ఫోన్ లో బాగా నచ్చింది వస్తే డిజైన్ అని చెప్పవచ్చు. చూడడానికి కొద్దిగా ప్రీమియం ఫోన్ లా కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఇక్కడ మీకు చూడొచ్చు. ఇది లెదర్ టైప్ లో మీకు ప్రీమియం ఫోన్స్ లో ఫినిషింగ్ వస్తుంది చూస్తారు. ఆ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇది లెదర్ అయితే కాదు, పాలు కార్బోనేట్ బ్యాక్ సైడ్ కానీ సైడ్ కానీ. కాకపోతే ఫినిషింగ్ మాత్రం చూడడానికి మీకు మధ్యలో స్ట్రిచ్చింగ్ కానీ డిజైన్ కొద్దిగా చూడడానికి అయితే మీకు ప్రీమియం కనిపిస్తుంటుంది చూడడానికి. ఇది మీకు IP52 రేటింగ్ తో కూడా వస్తుంది. అంటే చిన్న చిన్న రైన్స్ ఇట్లాంటి సర్వే అవ్వగలదు. మీరు డీప్ వాటర్ లో తీసుకెళ్లి పెట్టకండి. IP రేటింగ్ అయితే లేదు. ఈ బడ్జెట్ కి IP రేటింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ 8.77 mm అండ్ వెయిట్ వచ్చేసరికి 192 grams వెయిట్ అయితే ఫోన్ అయితే ఉంటుంది. అండ్ చాలా పెద్దగా అనిపిస్తుంది ఫోన్. మీకు 6.72 ఇంచ్ డిస్ప్లే కాబట్టి మీకు ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మీకు చాలా పెద్దగా అయితే అనిపిస్తుంది. డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం HD+ డిస్ప్లే IPS LCD క్వాలిటీ. మీకు IPS LCD మీకు డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. సో బడ్జెట్ కాబట్టి మీకు 7,000 రూపాయలు మీరు HD డిస్ప్లేని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో HD డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది. మీకు కలర్స్ కూడా బాగున్నాయి. అండ్ మీరు మూవీస్ ఇట్లా చూడడానికి అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇలా మీకు L1 సపోర్ట్ అయితే లేదు. సో అమెజాన్ నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడడానికి అయితే ఏమి ఉండదు. యూట్యూబ్ వీడియోస్ అయితే మీరు 2K వరకు చూడొచ్చు. అండ్ ఫోన్ టచ్ శాంప్లింగ్ వచ్చేసరికి 120Hz ఇచ్చారు వీళ్ళు. అండ్ దీనిలో మీకు ఇది గ్లాస్ ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఏ గ్లాస్ యూజ్ చేస్తారు చెప్పట్లేదు కానీ ఇది మీకు స్క్రాచ్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఓలియోఫోబిక్ కోటింగ్ తో అయితే వస్తుంది. మీకు నాకైతే స్క్రాచెస్ అయితే ఏం పడట్లేదు. ఈకినా కానీ స్క్రాచెస్ అయితే ప్రజెంట్ అయితే ఏం పడట్లేదు. ఎగ్జాక్ట్ గ్లాస్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. దీనిలో ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం ఇలా మీకు MediaTek Helio G85 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మీరు 10,000 11,000 ఆ బడ్జెట్లో ఎక్కువ మనీ ప్రాసెసర్ చూస్తూ ఉంటాం. వీళ్ళు ఇంకా దీన్ని తక్కువ రేట్లో తీసుకొస్తున్నారు ఈ ప్రాసెసర్ని. ఇప్పుడు ఈ ప్రాసెసర్ మీకు చాలా మంచి ప్రాసెసర్. మీరు జనరల్ యూస్ చేసేటప్పుడు మీకు ఎక్కడ ల్యాక్స్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. మీరు ఒకవేళ గేమ్స్ ఇట్లాంటి ఆడాలనుకున్నా ఈజీగా ఆడొచ్చు. గేమ్స్ మీరు ఫ్రీ ఫైర్ ఇట్లాంటి ఆడేవాళ్ళు అయితే మాత్రం చాలా బాగా రన్ చేస్తుంది గేమ్స్ అయితే. అండ్ ఇంకొకటి దీనిలో మీకు BGMI కూడా ఆడుకోవచ్చు. స్మూత్ అండ్ అల్ట్రా వర్క్ 40 FPS లో ఇది BGMI కూడా హ్యాండిల్ చేయగలదు. సో గేమ్స్ కూడా ఆడొచ్చు G85 ప్రాసెసర్లో. కాకపోతే దీనిలో మీకు జైరోస్కోప్ సెన్సార్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ మీరు జైరో ప్లేయర్ అయితే మాత్రం దీనిలో జైరో లేదు. అండ్ మ్యాగ్నెటోమీటర్ కూడా లేదు. కంపాస్ కూడా దీనిలో పనిచేయదు. గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అండ్ 10W చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ పోర్ట్ వస్తారు మైక్రో USB ఇచ్చారు. Type-C ఇస్తే బాగుండేది కానీ బడ్జెట్ తక్కువ కాబట్టి నేను కూడా ఏం కంప్లైంట్ చేయలేను. మీకు ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం 2 గంటల పైన పట్టవచ్చు. డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ వర్కింగ్ డే మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ కాబట్టి మీరు ఎంత హెవీ యూజ్ చేసినా ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. HD డిస్ప్లేనే కాబట్టి. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా వీళ్ళు మెయిన్ కెమెరా ఎక్కువ ఫోకస్ చేశారు. 50 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా. అండ్ దాంతో పాటు ఒక డెప్త్ సెన్సార్ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇదంతా మెగాపిక్సెల్ చెప్పట్లేదు. మీకు డెప్త్ సెన్సార్ అంటే మీకు
పోర్ట్రేట్ షాట్స్లో వాటిలో మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీకు డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. మీరు జూమ్ చేసి చూసినా కానీ మీకు షార్ప్ అయితే ఇమేజెస్ అయితే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగా వస్తున్నాయి ఫోన్లో. అండ్ దీనిలో ఎక్కువ మీకు ఏమీ ఉండవు. ఇంకా మీకు వీడియో విషయానికి వస్తే మాత్రం మ్యాక్సిమం 1080p వరకు మీరు ఈ ఫోన్లో మీరు బ్యాక్ కెమెరా ఇష్యూస్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా మీరు మ్యాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇంకా ఇస్తే బాగుండేది. 5 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు డే లైట్లో ఓకే, లో లైట్లో మీకు చాలా నాయిస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ వీడియో కాల్స్ ఇట్లాంటి మాట్లాడుకునే వాళ్ళకి సరిపోద్ది, కానీ మీరు ఫ్రంట్ సెల్ఫీ ఇట్లాంటివి మంచి క్వాలిటీ కావాలంటే మాత్రం కుదరదు. బ్యాక్ కెమెరా అయితే మీకు మంచి క్వాలిటీ పిక్చర్స్ అయితే ఇస్తుంది మెయిన్ కెమెరా. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 12 ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 13 మీద రన్ అవుతుంది. MIUI కాబట్టి మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే అన్నీ ఉంటాయి. మీకు యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ ఉంటాయి. 2 Facebook 2 వాట్సాప్ అట్లాంటి యూజ్ చేయొచ్చు డ్యూయల్ యాప్స్ అంటే. సెకండ్ స్పేస్ అని ఉంటుంది దీనిలో. MIUI లో ఫీచర్స్ అయితే ఉంటాయి అవన్నీ మీరు దీనిలో యూజ్ చేసుకోవచ్చు. అది ప్లస్ పాయింట్ కస్టమ్ UI కాబట్టి. అండ్ కాల్ రికార్డింగ్ కూడా అవతల వాళ్ళకి వినిపించట్లేదు. ఇది గూగుల్ డైలర్తో రావట్లేదు, MIUI డైలర్తో వస్తుంది. సో కాల్ రికార్డ్ చేస్తే మీకు అవతల వాళ్ళకి వినిపించట్లేదు. దీనిలో ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. నా దగ్గర ఉంది 6GB ర్యామ్ మోడల్. దీనిలో 5GB వరకు ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. అవి ఎక్స్ట్రా అనవసరం. 4GB ర్యామ్ తీసుకున్నా కానీ మీకు జనరల్ యూస్కి సరిపోతుంది. అండ్ ఇంకోటి దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. సో మైక్రో SD కార్డ్ పెట్టుకొని మీరు ఒకవేళ మూవీస్ ఇట్లాంటి దానిలో వేసుకోవచ్చు. 1TB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ర్యామ్ కూడా LPDDR4X ర్యామ్ ఇస్తున్నారు. స్టోరేజ్ eMMC అనుకుంటే ఎగ్జాక్ట్ వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. ఓవరాల్ జనరల్ యూస్కి అయితే నాకైతే ఎక్కడ ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమిలో. యూజెస్ అయితే మాత్రం బాగానే ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది ఓవరాల్ గా POCO C55 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఈ ఫోన్ ప్రైస్ చూడాలి ఎంత పెడతారు. ప్రైస్ చేసి అట్రాక్టివ్ గా తీసుకొని రావచ్చు POCO కాబట్టి వీళ్ళు అగ్రెసివ్ ప్రైజింగ్ లో తీసుకొని వస్తారు. చూద్దాం. 8,000 రూపాయల లోపు తీసుకొస్తారు అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకా బ్యాంక్ ఆఫర్ కూడా ఇవ్వచ్చు. 6 నుంచి 7,000 రూపాయల లోపు వస్తే మీరు జనరల్ యూస్ కి అండ్ ఒక లిటిల్ బిట్ గేమింగ్ ఇట్లాంటి ఆడే వాళ్ళైనా కానీ అట్లాంటి వాళ్ళకి. అండ్ బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది ఆ ప్రైస్ లో. సో ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ అయితే. చూద్దాం. ప్రైస్ డీటెయిల్స్ రేపు తోడిస్తే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్ ప్రైస్ ఇవన్నీ మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.